ప్రభునందు మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమును కూడా ఒక ఆశీర్వచనాన్ని మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలుస్తూ ఉన్నాం. గమనించండి, ఆది కాండము 5వ అధ్యాయము 1-2 వచనాలను ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. మగవారిగాను ఆడదానిగాను సృజించి వారిని సృజింపబడిన దినమున వారిని ఆశ్రయించిన వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు. ఇక్కడ గమనించండి, మూడవదిగా ఆశీర్వాదం అనే మాట ఇక్కడ మనకు 5వ అధ్యాయంలో కనబడతా ఉంది. ఎవరిని అంటే ఆదాము యొక్క సంతానాన్ని. ఇక్కడ షేతు వస్తాడు. అందుకని ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలిక చొప్పున తన స్వరూపం మన షేతు అన్నట్టు. కాబట్టి ఇప్పుడు ఏంటి జనరేషన్, ఇక్కడ దేవుడు వారిని ఆశీర్వదించినాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనము నమ్మినటువంటి దేవుడు, సృష్టించినటువంటి దేవుడు ఈరోజు సర్వ మానవులు ప్రపంచంలో ఎవరైనా ఎక్కడ ఉన్నవారైనా ఇదే ఆదాము యొక్క సంతానం నుంచి వచ్చినటువంటి వారు. ఏ కులము, జాతి, దేశం ఎవరైనా సరే ఈ రోజు వరకు సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి వారు ఆశీర్వదించబడ్డారంటే ఇదే ఆశీర్వాదం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా కూడా ప్రతి ఒక్కరూ లోక సంబంధంగా ఆశీర్వాదకరంగా ఉన్నారంటే దేవుడి చుంటుంది. ఎందుకంటే దేవుడు మాట తప్పని దేవుడు. ఆదాము మాట తప్పినాడు, కానీ దేవుడు మాట తప్పకుండా ఆదాము నుంచి వచ్చినటువంటి సర్వ మానవులను దేవుడు ఈరోజు ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఆశీర్వదించే దేవుడు ఎరిగి ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తే పరలోకం యొక్క ఆశీర్వాదాలు పొందుతాం. కాబట్టి దేవుడు ఏమన్నాడు వారిని చూడండి, మగవారిగాను ఆడదానిగా సృజించిన వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టినాడు. కాబట్టి దేవుడు మిమ్మను, మీ కుటుంబమును, మీ పిల్లలను ఆయన ఆశీర్వదించి దీవించే దేవుడు. ఆ విధంగా దీవించాలని ఆయన దాసులంగా మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఇంకెవరైనా ఎరగకపోతే ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఎరిగితే పరలోకం యొక్క ఆశీర్వాదాలు పొందుతాం. మేము చెప్పేటువంటి దేవుడు ఒకడు సృష్టించిన దేవుడు, రెండవది ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. దేవుడు ఆ విధంగా మిమ్మను, మీ కుటుంబమును, మీ పిల్లలను, మీ యావదాస్తిని ఆశీర్వదించి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. అవునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.